మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు నేడు సెలవిస్తున్నటువంటి మాట, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. లోకంలో అనేకమైనటువంటి వాటిని పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, సాధించాలని తాపత్రయపడుతూ ఉంటాం, పొందుకోవాలని ఆశ కలిగి ఉంటాం. అది ఉద్యోగమే గాని, విజయమే గాని, జ్ఞానమే గాని, ఆస్తే గాని, గృహమే గాని పొందుకోవాలి అనేటువంటి ఒక కోరిక, ఆశ కలిగిన వారంగా మనం ఉంటాం. అయితే భౌతిక పరమైనటువంటి పట్టుదల కంటే ఆత్మ సంబంధమైనటువంటి పట్టుదల మనం కలిగి ఉండాలని ప్రభు నేడు సెలవిస్తున్నారు. కొందరిని మనం చూస్తూ ఉంటే వారు తిరస్కారానికి, అవమానానికి గురైనప్పుడు దానిని ఒక సవాలుగా తీసుకొని దానిలో ఏ విధము చేతనైనను నేను విజయం చూడాలని పట్టుదలతో దానిని పొందుకున్న వారు మనకు అనేకులు తటస్థిస్తూ ఉంటారు. వారి యొక్క ఎదుగుదలకు కారణం పట్టుదల అని అనేకులు సాక్ష్యం కూడా చెప్తూ ఉంటారు. ఇది భౌతిక పరమైనటువంటి పట్టుదల. కానీ నేడు మనము ఆత్మ సంబంధమైనటువంటి పట్టుదల కలిగిన వారమై ఉండాలి. ఈ పట్టుదల వివాహం జరగాలి, బిడ్డలు పుట్టాలి, గృహాన్ని కట్టుకోవాలి, వ్యాపారంలో అధిక లాభాలు చూడాలి, మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవాలి, నేను విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో చదువుకోవాలి, నాకు పలానా కాలేజీలో సీట్ రావాలని ఇటువంటి పట్టుదల కాదు. కానీ మనం ఆత్మీయంగా దేవుని యొక్క శక్తిలో, దేవుని యొక్క వాక్కులో, దేవుని యొక్క జీవ మార్గములో మనం నిలబడి ఉండాలని, ఆ పునాది మీద మనం కట్టబడాలని, ఆయన ఉండు శాశ్వత రాజ్యములకు మనం చేర్చబడాలని, ఆయనలోకి మనం లీనమవ్వాలనేటువంటి పట్టుదల. ఇందును గూర్చి వాక్యం సెలవిస్తుంది, మీరు పట్టుదలతో నా మాటలను పట్టుకోవడానికి మీ హృదయాన్ని సిద్ధపరచండి. ఈ పట్టుదల శ్రేష్టమైనటువంటి పట్టుదల. దేవుని యొక్క వాక్కులను, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవడం, పట్టుదలతో పట్టుకోవడం, అది మన హృదయంలో స్థిర నివాసము చేయడం, అది ఒక అలంకరణగా, ఆభరణముగా మనము ధరించుకుని ఉండడం, ఇది ఆత్మీయ పట్టుదల. ఇంతకీ ఆయన తన మాటలను ఏమని సెలవిస్తున్నారు? ఆయన తన ఆజ్ఞలను మనకు అనుగ్రహించారు. విలువైనటువంటి, అపరంజి కంటే కోరదగినటువంటి శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలను దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రేమతో కూడినటువంటి ఈ ఆజ్ఞలను మనం అనుసరించి జీవించిన ఎడల అది ఆయన మాటలను పట్టుకునే వారముగా మనం ఉండినట్లే. ఒకవేళ ప్రేమ లేని వారముగా ఏది చేసినా ఆయన మాటలను మనం పట్టుకోలేకుండా ఉన్నాము అన్న సంగతి వాస్తవం. ప్రేమ లేని రచనలే అయినా, ప్రేమ లేని ఉపదేశాలే అయినా, ప్రేమ లేని స్వరాలే అయినా, ప్రేమ లేని సంగీతాలే అయినా, ప్రేమ లేని సహవాసాలైనా, ప్రేమ లేని ప్రార్థనలైనా, ప్రేమ లేని విందులు అయినా, ఏదైనా సరే శూన్యము. మరియు ఆయన మాటలను మనం పట్టుకోలేదు అన్న సంగతి నగ్న సత్యము. అందుకే ప్రభు అంటున్నారు, మీరు నా మాటలను పట్టుకోండి, ప్రేమ అనేటువంటి నా మాటను పట్టుకునుడి, అది మీ హృదయంలో నిలిచి ఉండినట్లుగా మీరు జాగ్రత్త పడుడి. మీ హృదయం లోకంలో ఉన్న వాటిని పట్టుకోవడానికి తాపత్రయపడుతుంది, కానీ నా మాటలను పట్టుకోవడానికి సిద్ధ మనసు కలిగిందిగా లేదు. అందుకే వాక్యం సెలవిస్తుంది, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది. ఆ వ్యాధి, ఆ భారము, ఆ పాపము, దోషము తొలగిపోవాలంటే నా వాక్కు చేతే, శుద్ధి చేసిన వాక్కు చేతే, క్రమబద్ధీకరించిన వాక్కు చేతే, ఉజ్జీవాన్నిచ్చిన వాక్కు చేతే, ఉల్లసింపచేసిన వాక్కు చేతే, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, వెలిగించే నా వాక్కు చేతనే తప్ప ఆ హృదయం రోగము నుండి, పాపం నుండి, దోషం నుండి విడుదల పొందదు. అది ఘోరమైన వ్యాధి, సాధారణమైన వ్యాధి కూడా కాదు. అందుకే ప్రభు అంటున్నారు, పట్టుదలతో పట్టుకోండి. సాధారణంగా పట్టుకుంటే ఆ ఘోరమైన వ్యాధి తొలగిపోదు, రోగం పోయినట్లే ఉంటుంది, కానీ లోపల రోగం అలాగే ఉంటుంది. కొందరు బలహీనంగా ఉండి వైద్యులను సంప్రదించినప్పుడు వారు కొన్ని మందులను వారికి ఇచ్చినప్పుడు వారు ఆ మందులను వాడక మరల వారం తర్వాత ఆ వైద్యుని దగ్గరికి వెళ్ళి నాకు రోగం తగ్గలేదు అని అంటారు. కారణం ఎందుకని? మీరు నేను ఇచ్చిన మందులను వేసుకున్నారా అంటే వేసుకోలేదని సమాధానం చెప్తారు. ఆ సందర్భంలో మనం గమనించవలసినటువంటి విషయం ఏదనగా, మనం మందులను వాడితేనే రోగం తగ్గుతుంది. అదేవిధంగా ఈ ఘోరమైన వ్యాధి తొలగిపోవాలంటే దేవుని వాక్కు చేత మనం శుద్ధి చేయబడాలి. దేవుని వాక్కులను మన హృదయంలో దాచుకోవాలి. దేవుని యొక్క వాక్కులను మన హృదయంతో గట్టిగా పట్టుకోవాలి. పట్టుదల కలిగిన వారమై ఆ వాక్కులను పట్టుకోవాలి. ఉపదేశం చెప్పేటప్పుడు సేవకుని నోటిలో నుండి వచ్చినటువంటి ఆ దేవుని వాక్కులను శ్రద్ధా భయభక్తులతో
వినాలి, దాన్ని మన హృదయంలో పదిలపరుచుకోవాలి. మరికొందరు పుస్తకాల్లో జాగ్రత్తగా రాసుకుంటారు, మరికొందరు బైబిల్లో రంగుల పెన్నులతో ఆ వాక్కులను గుర్తు పెట్టుకోవడానికి కింద గీత గీసి జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ జ్ఞాపకము, ఆ పదిలము ఆ పుస్తకాలతోనూ ఆ పెన్నులతోనూ ఆ బైబిల్తోనూ ప్రక్కనే నిలిచిపోతుంది. కానీ వాక్యం మన హృదయంతో పట్టుకున్నట్లయితే అది ఎల్లప్పుడూ మనకు ఒక హారముగా, మనకు ఒక ఆభరణముగా, మనకు ఒక విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉపకరణముగా మనకు ఉంటుంది. అందుకే ప్రభు అంటారు, పట్టుదలతో నా మాటలను మీరు హృదయంతో పట్టుకునుడి. మనం మన పితరుల జీవితాన్ని ధ్యానించినట్లయితే అబ్రహాముతో దేవుడు అన్నాడు, నేను నిన్ను నడిపిస్తున్నటువంటి ఈ మార్గంలో, ఈ ప్రాంతంలో నీవు పరవాసిగా ఉండు అని అన్నాడు. ఆ ఒక్క మాట అబ్రహాముకు ఒక కట్టడలాగా నిలిచిపోయింది. ఆ ఒక్క మాట అబ్రహాముకు ఇది ఒక ఆజ్ఞలాగా నిలిచిపోయింది. ఆ ఒక్క మాట అబ్రహాము దేవుని మార్గం నుండి తొలగిపోకుండా కట్టుదిట్టము చేసేటువంటి ఒక కంచెలాగా నిలిచిపోయింది. అందుకే అబ్రహాము గమ్యానికి చేరాడు. అబ్రహాము పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక, సంకల్పం అంతా నెరవేర్చబడినది. అబ్రహాము ఏదైతే విడిచిపెట్టి వచ్చాడో అంతకంటే మించిన ఆశీర్వాదాన్ని కొద్ది దినాల్లోనే తిరిగి పొందుకున్నాడు. ఊహకు మించిన, ఎప్పుడు ఆశించని, ఎప్పుడు చూడనటువంటి విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అంత మట్టుకే కాదు గాని ఆ జనులందరి మధ్య ఒక ఖ్యాతిని, పేరును, గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని అబ్రహాము పొందుకున్నాడు. అంత మట్టుకు కాదు గాని ఏ నరుడు, ఏ లోక బలము, ఏ రాజ్యాధికారము ఇవ్వలేనటువంటి బహుమానమైనటువంటి సంతానమును అబ్రహాము పొందుకున్నారు. అంత మట్టుకే కాదు గాని అతని తరములన్నిటా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండినట్లుగా ఒక వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెనను అబ్రహాము పొందుకున్నారు. కేవలం దేవుడు తనకు చెప్పినటువంటి మాటను గట్టిగా పట్టుకున్నట్టు చేత అతని హృదయముతో ఆ మాటను పట్టుకున్నాడు. ఈ దేశంలో నేను పరవాసిని, ఇక్కడ నేను గృహాలు కట్టుకోవడానికి, వివాహాలు చేయడానికి, అలంకరించుకోవడానికి, కూర్చుకోవడానికి, దాచుకోవడానికి, ఆస్తి యొక్క విలువను పెంచుకోవడానికి నేను ఇక్కడ లేను. కేవలం నా దేవుడు చెప్తున్నటువంటి మార్గంలో నేను ఆ గమ్యానికి సాగిపోవడానికి ఈ మార్గంలో వెళ్తున్నాను తప్ప ఇక్కడ ఉన్నది ఏది కూడా నాకు శాశ్వతము కాదు. నా దేవుడు దేనికి శిల్పి, నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు నేను సాగిపోతున్నానని దేవుడు పరవాసిగా నీవు ఉండాలి అని అబ్రహాముతో చెప్పినటువంటి మాటను పట్టుదలతో పట్టుకున్నాడు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఎన్నో వాటిని మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది జ్ఞానపరంగా కానీ, వైద్యపరంగా కానీ, శరీరపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, అన్ని కోణాల్లో అనేకమైనటువంటి వాటిని పట్టుకోవడానికి, మన హృదయంలో వాటిని పదిలం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరికొందరు ఫోనుల్లో, వాట్సాప్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, ఇలా సోషల్ మీడియాలో వాళ్ళకి నచ్చిన, మెచ్చినటువంటి మాటలను ఇతరులకు పంచుతూ ఉంటారు, పోస్ట్ చేస్తూ ఉంటారు. అది వారి హృదయానికి తాకింది, అది వారి హృదయాన్ని పట్టుకుంది. కానీ ప్రభు అంటున్నారు, నా మాటలను మీ హృదయంతో పట్టుకునివ్వండి, గట్టిగా పట్టుకునివ్వండి. అట్టి విధంగా ఆయన వాక్కులను, ఆయన మాటలను మనం పట్టుకుని ఎడల ఆయన మన పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక యావత్తు ఆయన నెరవేరుస్తాడు. ఆయన ఉద్దేశం అంతా నెరవేర్చేంత వరకు చేయి విడువడు. ఆయన వాగ్దానాలన్నిటినీ సంపూర్ణంగా నెరవేర్చి సాక్షిగా నిలబెడతాడు. ఆయన ఆజ్ఞలను మన కంఠానికి హారం వలె ధరించుకోవాలి. భూషణ కిరీటం వలె ఆయన ఆజ్ఞలను మనము ధరించుకోవాలి. ఆయన ఆజ్ఞలను వస్త్రము వలె మనము ధరించుకోవాలి. ఆయన ఆజ్ఞలను మన ముందు నడిపించేటువంటి మార్గదర్శిగా మనం ఎంచుకోవాలి. అటు పిమ్మట ఆయన వింతదైన, గొప్పదైన, భీకరమైనటువంటి కార్యాలు ఎన్నో మన జీవితంలో జరిగించుటకు శక్తి కలిగిన వాడు. కేవలం అబ్రహాము మాత్రమే కాదు గాని అది మోషే అయినా, ఇజ్రాయేలీలైనా, ఏలియా అయినా, ఎలీషా అయినా, అపోస్తులులైనా, ఇలా మనం చూస్తూ ఉంటే చరిత్రలో ఆయన ప్రవక్తలైన ఆయన మాటను గట్టిగా పట్టుకొని ఆ ప్రకారం ముందడుగు వేసిన వారు ఎవ్వరూ కూడా ఓటమిని చవి చూడలేదు. వారు విజయవంతంగా ఆశీర్వాదపు మెట్టులను ఎక్కుతూ ఆధ్యాత్మిక విలువలు కలిగిన వారుగా ఉన్నారు. ఆ సాక్ష్యాలను, ఆ వారి యొక్క చరిత్రలను నేడు మనం ధ్యానిస్తున్నాం. ఆనాడు ప్రభు వారి జీవితంలో చేసినట్లు నేడు మన జీవితంలో చేటకు శక్తి గలవాడుగా మన మధ్య ఉన్నాడు. ఆయన పునరుద్ధానపు శక్తి చేత సజీవుడిగా ఆయన ఉన్నాడు. కనుక అట్టి విధంగా ఆయన వాక్కులను, ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను, కట్టడలను హృదయముతో, పట్టుదలతో పట్టుకుని ఉందాం. దేవుని ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్కులను, నీ మాటలను గట్టి
గట్టిగా వారి హృదయంతో పట్టుకున్నట్లుగా కృప దయచేయండి. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకుని నీ ఆజ్ఞానుసారంగా ప్రేమ కలిగి జీవించినట్లుగా, క్షమాపణ కలిగి జీవించినట్లుగా, పవిత్రతకు పరిశుద్ధతకు వారి హృదయం ప్రతిష్ఠించుకొని ఇహలోక మాలిన్యం అంటకుండా వారి దేహాన్ని కాపాడుకొని ముందడుగు వేయనట్లుగా వారిని దీవించి నీకు వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడకు రాజ్యములు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.